కవిత ఇష్యూపై కేటీఆర్ ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుందని పార్టీలో ఎవరైనా ఒకటే అంటూ కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తామంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు అంటున్నారు. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. కేటీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు. పార్టీ అధిష్టానం కవితని సస్పెండ్ చేసిన తర్వాత ఇంతవరకు డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో అటు హరీష్ కూడా చాలా నెమ్మదిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను చేసినటువంటి వ్యాఖ్యల మీద అన్నారు. కేటీఆర్ ఏమో పార్టీ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది కదా, మా లైన్ ఇదే అని చెప్తున్నారు. కేసీఆర్ ఇంతవరకు దీని గురించి రియాక్ట్ అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో అసలు కవిత గురించి అధిష్టానం ఏమి ఆలోచిస్తోంది అన్నప్పుడు పార్టీ ఏదైతే యాక్షన్ తీసుకుందో అదే అల్టిమేట్ అని చెప్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. సో సింపుల్గా చెప్పాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఇప్పుడు బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. కవిత ఎలాగైతే బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిందంతా మాట్లాడి నా అన్న కేటీఆర్కి చెప్తున్నాను, రామన్నకి చెప్తున్నాను, నా తండ్రికి చెప్తున్నాను అని ఎలాగైతే చెప్పారో, అంటే వ్యాఖ్యలు చేసింది బీఆర్ఎస్లోని ముఖ్య నాయకుల గురించి, వ్యాఖ్యలు చేసింది బీఆర్ఎస్లోని ముఖ్య నాయకులు చాలా దోపిడీలు చేశారని, చాలా రకాలుగా దోచుకున్నారని. ఈ నేపథ్యంలో చేయాల్సిన నష్టం అంతా పార్టీకి చేసి చివరికి నా అన్న నా తండ్రి అని ఎలాగైతే కవిత మాట్లాడారో అదే స్ట్రాటజీని ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఫాలో అవుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా కవిత వ్యాఖ్యలను డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడడం లేదు, కవిత గురించి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడితే అదొక చర్చ అవుతుంది కాబట్టి. కానీ పార్టీ రియాక్ట్ అయింది కదా, పార్టీ చర్యలు తీసుకుంది కదా, అంటే ఎలాగైతే కవిత నేను మంచి చేస్తున్నాను, మంచి చెప్తున్నాను అంటూనే విమర్శిస్తున్నారో, అలాగే బీఆర్ఎస్ అధిష్టానం కూడా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ కవిత గురించి మేము మాట్లాడడం అంటూనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. Party, whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate. సో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, చేయాల్సిందంతా పార్టీ చేసేసింది, ఇంకా డిస్కస్ చేసుకోవడానికి ఏముంది అని కేటీఆర్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మరొక కీలకమైనటువంటి స్ట్రాటజీ కూడా మనం చూడొచ్చు. కవిత ఎలాగైతే చేశారో బీఆర్ఎస్ కూడా అలాగే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న చందంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే కవిత విషయం గురించి అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ను బయటికి రాకుండా చూసుకునే విషయంలో కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జాగ్రత్త పడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే పార్టీ అధిష్టానం కవితని కూడా అటాక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు కుటుంబ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగింది, సమస్య ఎక్కడొచ్చింది అనేది కూడా మొదలుపెట్టి అన్నీ బయటకు మాట్లాడాల్సిన పరిస్థితిలో కవిత కూడా రావచ్చు. కవిత ఇప్పటివరకు కుటుంబ వ్యవహారాలు ఎక్కడా మాట్లాడలేదు, కేవలం పార్టీకి సంబంధించే మాట్లాడారు. కానీ అసలు సమస్య మొదలైందే కుటుంబ వ్యవహారాల దగ్గర అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్లో కానీ కవితకు కానీ చాలా క్లోజ్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తుంది ఇదే. కానీ కవిత ఎక్కడా ఆ విషయాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ అధిష్టానంలో ఉన్నటువంటి కీలక నాయకులు వచ్చి కవితని అటాక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబ విషయాలు బయటకు రావాల్సి వస్తుంది. అలాగే ఇంటర్నల్గా చాలా విషయాల గురించి బయటకు చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కవిత గురించి ఎక్కడా కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎక్కడా నోరు జారింది లేదు. ఎక్కడ కనీసం కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి సమర్థించుకునే పద్ధతి కానీ సమర్థించుకోను లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, తిరిగి దాడి కూడా చేయలేదు. అంటే ఒక రకమైనటువంటి స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అవుతున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అటాక్ చేస్తే నష్టం జరుగుతుందనేది ఇంకా వాళ్ళు క్లియర్గా అర్థమైంది. అలాగే కవిత కూడా చాలా స్ట్రాటజిక్గానే మూవ్ అవుతున్నారు. నా పార్టీ అంటూనే, నా అన్న అంటూనే, నా తండ్రి అంటూనే పార్టీలో ఉన్నటువంటి పార్టీలోని చాలా కీలకమైనటువంటి అంశాల గురించి, ముఖ్యమైన నాయకుల గురించి, అవినీతి గురించి, పెద్ద నాయకుల అవినీతి గురించి మాట్లాడారు. సో ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నారు.
మరి ఎప్పుడు ఈ ఐస్ బ్రేక్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు. అంటే ఒక రకమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇక యుద్ధం మొదలవుతుంది ఇరు పక్షాల మధ్య అనేది మాత్రం తెలియడం లేదు. కానీ జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు అంటే ఇంకా నష్టం జరగకుండా ఉండేందుకు. కవితను నష్టపరచాలనుకుంటే బీఆర్ఎస్ కూడా నష్టపోయే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనలో కవిత కూడా కుటుంబ విషయాలు మాట్లాడడం లేదు. అసలు సమస్య అక్కడే వచ్చిందని చాలామంది అంటున్నారు. సో మధుతో మాట్లాడదాం ఒకసారి. మధు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా కవితను డైరెక్ట్గా విమర్శించకపోయినప్పటికీ కూడా పార్టీ తీసుకున్న యాక్షనే మ్యాండేట్ అని చెప్పడం ద్వారా కవిత స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు కదా. కవిత ఎలాగైతే నా పార్టీ, నా తండ్రి, నా అన్న అంటూనే పార్టీలోని కొన్ని కీలకమైన విషయాలను ఎలా బయట పెట్టారో పార్టీ తీసుకున్న యాక్షనే అల్టిమేట్ అని చెప్తూ కేటీఆర్ కూడా అదే పని చేస్తున్నారు ఒక రకంగా. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తోంది. సో మున్ముందు ఈ మధ్యలో ఐస్ ఎప్పుడు బ్రేక్ అవబోతోంది, మున్ముందు పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ రెండు అంశాలు ఈరోజు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో మొదటిసారి కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ సస్పెండ్ అయిందనేటువంటి మాటను కూడా తీసుకోకుండా ఇంటర్నల్గా పార్టీలో డిస్కస్ అయింది, యాక్షన్ తీసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది, దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఏమీ లేదు, మాట్లాడాలనుకోవట్లేదు అనేటువంటిది ఒక మాట. ఇది కవిత పేరు తీసుకోకుండా మాట్లాడినటువంటి అంశం. దీంట్లోనే మరొక రెండు అంశం సస్పెన్షన్కి సంబంధించినటువంటిది. అంటే మొదటి నుంచి ఆయన చెప్తున్నట్టుగానే ఒకసారి పార్టీ అంతర్గతంగానే మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడొద్దు, బహిరంగంగా ఎవరు మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేసింది. అంతకుముందు ఒకసారి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. అంటే మాట్లాడకపోయినా, కవిత పేరు తీసుకోకపోయినా, సస్పెండ్ చేశాము, ఆమె మాట్లాడింది తప్పు అని ఓపెన్గా చెప్పకపోయినా ఆమె తప్పు చేసింది కాబట్టి పార్టీ ఇంటర్నల్గా డిస్కషన్ అయింది, తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అనేటువంటిది కేటీఆర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సొంత చెల్లి పార్టీ ఎమ్మెల్సీ, సో ఆమెను పార్టీ నుంచి బయటికి పంపినటువంటి సిచ్యువేషన్. ఈ అంశం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో కేటీఆర్ రెస్పాండ్ అయిన తర్వాత దీనికి ఇంకొకరు మాట్లాడడానికి అవకాశమే లేదన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చారు కేటీఆర్. ఈరోజు అంశాల్లో పేరు సస్పెన్షన్ తీసుకోకుండా పార్టీ చర్య తీసుకుంది, ఇంటర్నల్గా చర్చ జరిగింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. ఇది ఒక అంశం. అయితే రెండవది, మిగతా వాళ్ళెవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా కేటీఆర్ ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. అంటే కేటీఆరే కవిత పేరు తీసుకోలేదు, సస్పెండ్ అయిందని మాట్లాడలేదు. సో బీఆర్ఎస్ నెక్స్ట్ లీడర్షిప్కి అందరికి కూడా కవిత గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు లండన్ నుంచి వచ్చినాక మామ కేసీఆర్తో పార్టీ ప్రెసిడెంట్తో భేటీ అయిన తర్వాత బయటకు వస్తారు, ఖచ్చితంగా వివరణిస్తారు, ఖచ్చితంగా ఆయన కవిత చేసినటువంటి ఆరోపణలపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ నోరు మెదపలేదు, ఎక్కడ హరీష్ రావు నోరు మెదపలేదు, ఎక్కడ కవిత పేరు తీసుకోలేదు. వారి విఘ్నతకే వదిలేస్తున్నారని మొన్న హరీష్ రావు అంటే ఈరోజు పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ అయిపోయింది, పార్టీ ప్రెసిడెంటే చర్య తీసుకున్నాడు అనేటువంటిది. సో మొదటిసారి కవిత పైన రెస్పాండ్ అయినా పేరు తీసుకోవడానికి ఇష్టపడలేదు కేటీఆర్. దాంతోపాటు క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే రెండవ అంశం, కవిత నుంచి అక్కడి నుంచి ఎదురవుతున్నటువంటి దాడి. ఆల్రెడీ హరీష్ రావు, సంతోష్ రావు పేరు చాలా స్పష్టంగా ఆమె ఆరోపణలు చేస్తూ అటాక్ చేస్తూ పోతుంటే ఇంకా కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వారందరి అంశాలను సోషల్ మీడియాలో ఆమె ఎక్స్పోజ్ చేస్తున్నారు. కవితక్క అప్డేట్స్ అనేటువంటి సోషల్ మీడియా ఖాతాల్లో వారి పేర్లు తీసుకోకుండా, ఎగ్జాంపుల్ పూర్తి పేర్లు తీసుకోకుండా, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉంటే విద్య అనేటువంటి పేరు ఒక్కటి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మా ఇంటి పేరు మాత్రమే ఉంది, ఆయనకు మిగతా మాకేం సంబంధం లేదు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ దగ్గర కొంత డబ్బులు తీసుకొని కేసీఆర్ని ఓడించే ప్రయత్నం చేశారు. గతంలో 8 కోట్లు ఆయన పేరు ప్రస్తావించకుండా విద్య ఆయన ఫోటో బేటకంగా చేయడం, ఆమె అటాక్ మాత్రం ఆపట్లేదు. కానీ ఇక్కడ నుంచి ఆమె పెద్దగా మాట్లాడొద్దు అనేటువంటి ఇండికేషన్ ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లో ఇచ్చినట్టుగా కనిపించింది నందు. సో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో ఈ అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ కానీ, పార్టీ కానీ. కవిత మాత్రం అక్కడ ఆగనంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దొంగలు, కోవట్టులు, పార్టీకి నష్టం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసే తీరుతామంటున్నారు. మొన్నటి వరకు ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్ వేదిక కొద్దిమందిని డైరెక్ట్ పేరుతో అటాక్ చేస్తారు, మిగతా వాళ్ళంతా కూడా సోషల్ మీడియా పేరిట అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎట్లా నమ్ముకుందో ఇప్పుడు కవిత కూడా
తెలంగాణ జాగృతి పేరిట సోషల్ మీడియా ద్వారానే యాక్టివ్ అవ్వాలనేటువంటి ప్లాన్ చేస్తూ ఉంది. దానికి మరి ఇంతవరకు అయితే ఆన్సర్ అయితే లేదు బీఆర్ఎస్ నుంచి. కానీ మొత్తానికి కేటీఆర్ మొదటిసారి చెల్లె ఎమ్మెల్సీ కమాండ్ అయ్యారు ఈరోజు. రైట్ మధు, ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఎవరి మూవ్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఎవరు కూడా ఈ ఐస్ని బ్రేక్ చేయట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరికి వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నారు. ఎవరి మీద ఎవరు డైరెక్ట్ అటాక్ కావడం లేదు, కానీ అటాక్ చేసుకునే ప్రయత్నం అయితే అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కవితకి ఖచ్చితంగా మున్ముందు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే రాజకీయంగా తన ఇంపార్టెన్స్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేది కానీ, లేదంటే బీఆర్ఎస్ మీద నాయకుల మీద ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగని ఎన్ని రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులు ఇలా సైలెంట్గా ఉంటారు? సస్పెండ్ చేయడం వరకు చేయగలిగారు పార్టీలో మెంబర్ కాబట్టి. ఇంతకు మించి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా విమర్శలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. సో అతి త్వరలోనే ఈ ఐస్ బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అండ్ సో ఎలా ఉండబోతున్నాయి అంటారు నియర్ ఫ్యూచర్లో? ఎగ్జాక్ట్లీ, అంటే యాక్చువల్గా కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ రోజు జరిగిన పరిణామాలపైన కూడా కేసీఆర్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కేవలం కవితను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటి దాంట్లో మెన్షన్ చేశారు. సస్పెన్షన్ ఇమ్మీడియట్లీగా ఎఫెక్ట్ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు దాంట్లో. కానీ తర్వాత క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి జిల్లాలో నియోజకవర్గాల్లో కోరుట్ల, సిద్దిపేట, కరీంనగర్ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కవిత దిష్టిబొమ్మలు దహనం చేశారు, ఫ్లెక్సీలు దహనం చేశారు, చించివేశారు. ఆమె ఫోటోలు పార్టీ ఆఫీస్ నుండి తీసుకొచ్చి బయట తగలబెట్టారు, కింద పడేసి పగలగొట్టారు. సో ఇవన్నిటిపైన పార్టీ సీరియస్గా ఉంది. చాలా స్పష్టంగా పార్టీ ఆ రోజే చెప్పింది, ఆమెను సస్పెండ్ చేస్తూ ఉన్నాం, అంతవరకే, వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేసి మాట్లాడొద్దు అనేటువంటిది కేసీఆర్ ఉన్నత నాయకులకు, కీలక నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. చెప్పినా కూడా కేవలం కవిత టార్గెట్గా చేస్తూ హరీష్ రావు జిందాబాద్, జగదీశ్వర్ రెడ్డి జిందాబాద్, సంతోష్ అన్న జిందాబాద్ అనేటువంటి స్టేట్మెంట్ల వెనకాల ఉన్నది ఎవరు చేయించారు అనేటువంటిది కూడా పార్టీ ఆరాధిస్తోంది. సో నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆరాధిస్తూ ఉన్నారు. ఫర్దర్ స్టెప్ ఇంకా కవిత పైన దాడి పెరిగితే మాత్రం ఇంకా పెద్ద అటాక్స్, పర్సనల్గా వ్యక్తిగతంగా దాడి చేస్తామనేటువంటి స్టేట్మెంట్ జాగృతి నాయకులు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బి ప్రకాష్ ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అధిష్టానం ఏమో కవిత గురించి మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు, అంటే కవిత గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు కవితనేమో నాయకులను ఉద్దేశించి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది అపోజిట్లో ఉన్న పర్సన్ నుంచి, కానీ అధిష్టానం ఏమో మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తుంటే మధ్యలో వీళ్ళ పేరు పాడైపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు గురించి అంత పెద్ద వ్యాఖ్యలు చేసిన తర్వాత మాట్లాడకుండా సైలెంట్గా ఉంటేనేమో కొంతమంది అదే నమ్మే అవకాశం ఉంటుంది, అలాగే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగని మాట్లాడాలంటేనే అధిష్టానం ఒప్పుకోని పరిస్థితి. హరీష్ రావు అయినా సరే, జగదీష్ రెడ్డి అయినా సరే, సంతోష్ అయినా సరే, చాలా మంది గురించి మాట్లాడారు కదా. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొంత కార్యకర్తలను ఏమన్నా మూవ్ చేస్తున్నారంటారా ఇక సైలెంట్గా ఉండలేక? ఎగ్జాక్ట్లీ పార్టీ అదే భావిస్తూ ఉంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలు, అన్ని 119 నియోజకవర్గాల్లో ఈ యాక్టివిటీ జరగలేదు. కేవలం సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో జరగడంతో అక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ప్రోద్బలంతో జరిగిందనేటువంటిది పార్టీ అంతర్గతంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కవిత వర్గీయులు అంటే జాగృతికి సంబంధించిన టీం ఆగ్రహంగా ఉన్నారు. మొన్న మాజీ జాగృతి టీం సభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని స్టేట్మెంట్ చేయడం, తర్వాత దానికి కౌంటర్గా జాగృతి సభ్యులు స్టేట్మెంట్ చేయడం. ఈరోజు బీఆర్ఎస్కు హరీష్ రావుకు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వి ప్రకాష్ని భౌతిక దాడులకు గురి చేస్తాం, ఆయన పైన అటాక్ చేస్తామంటూ కొద్దిసేపటి క్రితం జాగృతికి సంబంధించిన నాయకులు కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కవిత జోలికి వెళ్తే ఊరుకోము, కవిత దగ్గరికి వస్తే అటాక్ చేస్తాము అనేటువంటి చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాగృతి. ఇదంతా పక్కన పెడితే ఇటు బీఆర్ఎస్ నుంచి మాత్రం అటాకింగ్ లేదు. అన్న కేటీఆర్, బావా హరీష్ రావు, ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంటు, ఒకవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట, ఆయన కూడా ఆమె విఘ్నతకే వదిలేస్తున్నారనేటువంటి సింగిల్ కామెంట్ చేశారు. కేసీఆర్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, సంతోష్ రావు ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఈ వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన రియాక్ట్ కాలేదు. సో వీళ్ళందరూ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, కేవలం కార్యకర్తల ద్వారా వాళ్ళు చేపిస్తున్నారు ఇవన్నీ అనేటువంటిది పార్టీ భావిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయిపోయింది, ముగిసింది అంశం, చర్య తీసుకున్నాం, సస్పెండ్ చేశాం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేటువంటిది కేటీఆర్ చెప్పడంతో చర్చ కొనసాగుతుంది. అఫ్కోర్స్ దీనిపైన కవిత రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ట్వీట్ రూపంలోనో లేదంటే రేపటి నుండి ఎప్పుడైనా ప్రెస్ మీట్ రూపంలోనో కవిత రియాక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద క్లియర్గా స్ట్రాటజీ మనకు అర్థమవుతుంది. కవిత డైరెక్ట్గా కేసీఆర్ని కేటీఆర్ని అనకుండా నా తండ్రి నా అన్న అంటూనే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను అనడం ద్వారా
పార్టీ మీద కొన్ని బాణాలు సంధించారు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ డైరెక్ట్గా కవిత మీద రియాక్ట్ అవ్వకుండా పార్టీ చర్యలు తీసుకుంది కదా అని చెప్పేసి ఇటువైపు నుంచి కూడా రియాక్షన్ కనిపించింది, కానీ డైరెక్ట్గా మాటల్లో కనిపించడం లేదు, సో చేతల్లో కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగని పూర్తిగా క్యాడర్ ఆగిందా అంటే లేదు. జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది చిన్న స్థాయి నాయకులు బీఆర్ఎస్ మీద చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ చిన్న స్థాయి నాయకులు కానీ జాగృతి గురించి కానీ కవిత గురించి మాట్లాడుతున్నారు. సో ఇది కార్యకర్తల మధ్యలో ఉన్నటువంటి ఫైట్ ఒక ఇదిగానే రప్చర్గానే చూపించే ప్రయత్నం. అంటే మేము డీసెంట్గానే ఉన్నామని పైన ఉన్నటువంటి నాయకులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ కన్సర్న్లోనే కింద కూడా ఇదంతా జరుగుతోంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరు పూర్తిగా బయటపడే ప్రయత్నం అయితే చేయడం లేదు. పూర్తిగా బయట పడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా కుటుంబంలో కలహాలు మొదలైన తర్వాతనే, కుటుంబంలో ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ తర్వాతనే ఇలా రాజకీయంగా గ్యాప్ లాగా అది మారిపోయింది అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చాలా పెద్ద చర్చ. సో దాని గురించి ఇరుపక్షాల నుంచి ఎలాంటి మాటలు కనిపించడం లేదు. అలాగని ఇది ఇక్కడితో అయిపోయిందా? కవిత మాట్లాడారు, పార్టీ రియాక్ట్ అయింది, పార్టీ చర్యలు తీసుకుంది, ఇక్కడితో అయిపోయిందా కేటీఆర్ చెప్పినట్లుగా అంటే ఖచ్చితంగా అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముందు కవిత తన స్టాండ్ని నిలబెట్టుకోగలగాలి అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తనకంటూ సపరేట్గా ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ తనకేదో అన్యాయం జరిగిందనో, లేదంటే ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ ప్రజల కోసం నేను బయటకు వచ్చాను, తెలంగాణ ప్రజలకు నష్టం చేసిన వాళ్ళని నేను బయటకు చూపిస్తున్నాను అని ఎలాగైతే చెప్తున్నారో దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కవిత నుంచి మున్ముందు మరిన్ని అస్త్రాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే తాము ముందుగా అటాక్ చేసే పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు. కవిత నుంచి నెక్స్ట్ ఎలాంటి అస్త్రాలు వస్తాయి అనే దాన్ని బట్టి ఇటు బీఆర్ఎస్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలనేది వెయిట్ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా చాలామంది అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కవితను తమ వైపు తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేవు అనేటువంటి అభిప్రాయం కొంత కనిపిస్తోంది. అంటే కొన్ని నెగోషియేషన్స్ జరిగినాయని కొంతమంది అన్నప్పటికీ కూడా తమకి నష్టం జరుగుతుందేమో అన్న ఆలోచనలో కాంగ్రెస్ బీజేపీ ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు కవితను బీజేపీయే అరెస్ట్ చేయించిందని, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇదంతా జరిగింది బీజేపీ వల్లే జరిగిందని, బీజేపీతో బీఆర్ఎస్ నెగోషియేట్ చేసిందని, కవితను రిలీజ్ చేయడానికి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి కూడా రెడీ అయ్యారనేటువంటి పెద్ద చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు కవితను తీసుకుంటే మరి అంత అవినీతి చేసిన వాళ్ళని, మరి లిక్కర్ స్కామ్లకు పాల్పడిన వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారనేటువంటి మచ్చ బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ తీసుకుంటే ఇదంతా ఫేకా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అలాగని కాంగ్రెస్లోకి తీసుకోవాలంటే కాంగ్రెస్ సైతం సేమ్ ఇలాగే ఇన్ని రోజుల పాటు కేసీఆర్ కుటుంబం గురించి, కవిత గురించి, బీఆర్ఎస్ గురించి ఇన్ని విమర్శలు చేసి ఇప్పుడు కవితను తీసుకుంటే ఖచ్చితంగా తమకు కూడా నష్టం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలో. మరోవైపు బీజేపీలోకి వెళ్ళినా లేదంటే కాంగ్రెస్లోకి వెళ్ళినా తన మోరల్ గ్రౌండ్స్ కూడా దెబ్బతినే ఆలోచన ఉంది అనేది కవిత నుంచి కూడా కొంత ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. రకరకాల చర్చలు అయితే దీని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకంటూ ఒక సపరేట్ స్టాండ్ని తీసుకోవాలి, తాను సొంతగా గ్రో అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జాగృతిని డెవలప్ చేయాలంటూ కవిత ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కదా. సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా రెండు పార్టీల మధ్యనే ద్విముఖ పోటీ మాత్రమే సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణలో కొంచెం ఆ స్పేస్ మారిపోయింది. బీజేపీ జాతీయ పార్టీ అయి ఉండడం వల్ల, కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ అవడం వల్ల రెండు పార్టీల మధ్య పోటీగా కూడా కొన్ని సందర్భాల్లో మారడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఉండేటువంటి ఫైట్ ఒక రకంగా ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఫైట్ మళ్ళీ మారిపోతుంది. అంటే ప్రత్యర్థులు మారిపోతున్నారు, త్రిముఖ పోటీ అనేది వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం అలాంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కవిత ఈ మూడు పార్టీలు కాకుండా తనకంటూ సొంతగా స్పేస్ క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉందా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న వస్తుంది. అది క్రియేట్ చేసుకోవడం కోసమే తనకంటూ కొన్ని మోరల్ గ్రౌండ్స్ని రెడీ చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ ప్రజల కోసం నేను కుటుంబాన్ని కూడా కాదనుకొని వచ్చాను, సొంత పార్టీని కూడా నేను అవసరమైతే వేలెత్తి చూపించగలిగాను అని తనకంటూ ఒక మోరల్ గ్రౌండ్ని రెడీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా ఆ స్పేస్ క్రియేట్ అవుతుందా, ప్రజలు ఎంతవరకు వీటన్నిటిని ఎలా చూస్తున్నారనేది మున్ముందు చర్చించుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పటికైతే ఖచ్చితంగా ఈ ఫైట్ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫైట్ ఇక్కడితో అయిపోయిన పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్కి కవిత చేసినటువంటి విమర్శలను పూర్తిగా న్యూట్రల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కవిత ముందు ముందు ఇలాంటి మరిన్ని విమర్శలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మరొకసారి మీరేమనుకుంటున్నారు అసలు ఈ అంశాల గురించి? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు మున్ముందు జరగబోయే పరిణామాలు ఏంటి? పార్టీ చర్యలు తీసుకుంది కాబట్టి ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అని కేటీఆర్ చెప్పడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కవిత ఇక్కడితో ఆగుతారా? ఇంకా మున్ముందు మరిన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నారా? ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో విందాం. Action, whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on.